ఎవరికి చెప్పుకోలేకుండా అయిపోయింది మాది. సావా బస్తా తెలియదు ఎవరి దగ్గర రాని వికలాంగులని ఎవరు జాబ్ ఏం చేస్తావు అని ఆయన అంటారు. అది ఆడుకో తప్ప వేరే పని చేయలేము. ఆడుకున్నామంటే సిగ్గు అను అభిమానం. జాబ్ చేసినప్పుడు ఏం ఆడుకోవాలి? మంచిగా బతికినాం ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా బతకాలి? ఫిబ్రవరి 9, 10 తేదీల్లో దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 పెన్షనర్స్ చేసిన ధర్నాలలో ఎన్నో హృదయ విదారకమైన దృశ్యాలు కనిపించాయి. అందులో ఈ వికలాంగ పెన్షనర్స్ బాధ ఒకటి. ఇతడు తెలంగాణ వికలాంగ కార్పొరేషన్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం కొద్దిగా మినిమం పెన్షన్ పొందుతున్నాడు. అయితే హయ్యర్ పెన్షన్కి అప్లై చేశాడు. కానీ ఈపీఎఫ్ఓ అధికారులు నానా తిప్పులు పెట్టడంతో ధర్నాలో కూర్చున్నాడు. అతడి బాధ ఏంటో అతడి మాటల్లోనే చూద్దాం. వికలాంగుల కార్పొరేషన్ తోటి ఎంప్లాయ్ నాకు కూడా అదే పరిస్థితి మా పరిస్థితి. మీరు అప్లికేషన్ పెట్టారా? పెట్టాం. మా డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్మిట్ చేసి వీళ్ళు పంపించలేదని వీళ్ళు అంటారు. మరి దేవుని తెలుసా పంపించలేదు పంపించారు అనేది వీళ్ళు. మరి ఈయనేమన్నా మేము తర్వాత పంపిస్తామన్నారు. పంపించారు, ఒకసారి పంపించారు. వీళ్ళు రిజల్ట్ చేసిరట. ఎందుకు రిజల్ట్ చేసి తెలియదు. రిజెక్ట్ చేస్తే పలానందుకు రిజెక్ట్ చేసామని చెప్తారు. కాఫీ లేదు అది వాళ్ళంటారు మాకు పంపలేదంటే వీళ్ళంటారు పంపినామంటారు. ఎక్కువ అర్థమైతే లేదు. ఇద్దరు నడిమిట్లా మేము చదువుతున్నాం. మా బతికిట్లా ఉంది. అక్కడ వికలాంగుల కార్పొరేషన్ గవర్నమెంట్ పింఛన్ లేదు. ఎందుకంటే ఎంప్లాయ్ అని పింఛన్ బాగా ఇస్తలేరు. ఇది ఉన్నది మాది బీకేష్ ఉన్నది ఇస్తలేరు. తక్కువ 3,000 ఏమొస్తుంది ఉద్యోగాలు. రిటైర్మెంట్ అయినాక ఏమొస్తుంది ఖర్చులో కూడా వెళ్ళవు. అవునవునవును, అది మా పరిస్థితి. మరి ఎట్లా అవసరాలు ఎట్లా తీరుతున్నాయి? ఎట్లా తీరుతున్నాయి? ఇక ఆడ అదలు బాధలు దోస్తు మిత్రులు ధర ఈరా నాయన అప్పు అని అప్ప పెరుగుతా పోతున్నాయి. అప్పులు చివరి మేము ఖచ్చితంగా మీక తింటారు. మరి బాగా ఏదైనా పార్ట్ టైం చేసుకుందామంటే వికలాంగులు అయిపోయారు. మొత్తం లేవలేము కూర్చోలేము. లేవాలంటే 30 సంవత్సరాలు మన సర్వీస్. మేము కూడా 88 నుంచి కొన్నాడు దాకా చేసినాం. మీరేం చేసేవాళ్ళు? మేము సీట్ మేకింగ్ 3 పైల చక్రాల బండి ఉంటుంది కదా, దానికి సీట్ మేకింగ్ కొడతాం. అంటే సీట్ బ్యాగ్ అన్ని పనులు చేస్తాం. కూర్చొని అన్ని అప్పుడు మంచిగా ఉన్నా. ఇవి దిమాగ్ ఖరాబ్ అయ్యి ఇట్లా అంత తక్కువ జీతంలో మెంటల్ హరాస్మెంట్ అయ్యి ఇట్లా అయిపోయింది. మంచిగా నడుచుంటలేదు. పోలియో ఉండి పోలియో ఇది దాని కాలు ఇరిగిపోయింది. పోలియో మళ్ళీ ఇరిగిపోయింది. అన్ని ఇట్లా మా మెంటల్ హరాస్మెంట్ డిపార్ట్మెంట్ ఇది, ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ రెండు కలిసి మమ్మల్ని సర్వనాశనం చేసి అట్లా మా తలరాతలకి ఇట్లా మార్చినాయి. ఎవరికి చెప్పుకోలేకుండా అయిపోయింది మాది. సావా బస్తా తెలియదు ఎవరి దగ్గర రాని వికలాంగులని ఎవరు జాబ్ ఏం చేస్తావు అని ఆయన అంటారు. అది ఆడుకో తప్ప వేరే పని చేయలేము. ఆడుకున్నామంటే సిగ్గు అను అభిమానం. జాబ్ చేసినప్పుడు ఏం ఆడుకోవాలి? మంచిగా బతికినాం ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా బతకాలి? అది మా పరిస్థితి. దయచేసి ఏదో సెంట్రల్ గవర్నమెంట్ వేస్తే పింఛన్ వేస్తే నెలకు 9,000 ఏమైనా అయితే ఆధారం అవుతుంది అని చూస్తున్నాం. నాకు నెలకు 3,500 గోళీలా కావాలి. డాక్టర్ ఫీజు నెలకు 1000 రూపాయలు. షుగర్ బీపీ అన్నీ ఉన్నాయి. నెలకు 5,000 మెడికల్ ఖర్చు ఉంది నాకు. ఇట్లా ఇది పరిస్థితి. ఆలోచించి నేను ఇళ్ళకి కళ్ళకి నీళ్ళు కడతాయి. ఏడుపు వస్తుంది. ఏం చేద్దాం? అది మా పరిస్థితి. దయచేసి ఈ పింఛన్ సాక్ష్యం చూడండి అందరు కలిసి. దాని గురించి ప్రయత్నాలు చేస్తున్నాం. అందరం కలిసి వస్తున్నాము, తిరుగుతున్నాము, చేస్తున్నాం. అది మా పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు సుధాకర్.
వికలాంగుల కార్పొరేషన్ తెలంగాణ. తెలంగాణ